లక్షలకు లక్షలు పెట్టుబడులు పెట్టి సాగు చేసిన చీనీ పంటలకు నీరు లేక ఎండుతూ ఉంటే ప్రభుత్వం ఏం చేస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రైతు విభాగం జనరల్ సెక్రటరీ బొమ్మన శ్రీరామరెడ్డి ప్రశ్నించారు. సింగనమల మండలం నాగులగుడ్డం తండా గ్రామంలో నీరు లేక ఎండిన చీనీ పంటలకు ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా పాల్గొన్నారు. ఎన్ని రోజుల నుంచి పంటలకు నీరు అందడం లేదని, ఎక్కడ వైఫల్యం ఉన్నదన్నది ఆరా తీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతులు ఇలా పంటలకు నీరందక ఇబ్బందులు పడుతూ ఉన్నారని అన్నారు. కన్నబిడ్డల్లా సాకిన పంటలు కళ్ల ముందు ఎండుతూ ఉంటే రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారన్నారు. హంద్రీనీవా నుంచి 50 టీఎంసీల నీరు తెచ్చామని చెబుతున్నా కనీసం కాలువల్లో నీరు పారకుండా చేశారన్నారు. కాల్వకు లైనింగ్ వేయడం వల్ల భూగర్భ జలాలు పూర్తి స్థాయిలో అడుగంటిపోయాయన్నారు. పంటలు సాగు చేస్తే గిట్టుబాటు ధరలు కల్పించాలని, ఇప్పుడు తాగునీరే లేకుండా చేస్తున్నారన్నారు. ఈ పాపం ప్రభుత్వానికి ఖచ్చితంగా తగులుతుందన్నారు. వెంటనే పంటలకు రక్షణ తడులు అందించాలని, నష్టమైన రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాగలగుడ్డం తాండాకు వచ్చింటే రైతులు తోటలు ఎండిపోయినాయని వచ్చి పరామర్శిస్తా అంటే చాలా బాధేస్తుంది. కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. ఎందుకంటే నేను కూడా రైతునే, 40 సంవత్సరాల నుండి సేద్యం చేస్తాను. నాకు కూడా 1800 2000 చెట్లు ఉన్నాయి. నిజంగా ఒక చీనీ చెట్లు అనేది సాగితే మ్యాక్సిమం 20 సంవత్సరాలు బతుకుతాయి. 20 సంవత్సరాలు అంటే 5 సంవత్సరాలు పెట్టిన తర్వాతే కాపుకొస్తాయి. 5 సంవత్సరాలు చిన్నపిల్లలు చూసుకున్నట్టు చూసుకోవాలి. స్ప్రేయింగ్లు కానీ, మందులు కానీ, వాటర్ విషయం, నీళ్ళ విషయంలో కూడా మనం దగ్గరుండి చూసుకుంటే 4 నుండి 5 సంవత్సరానికి వస్తాయి. అంటే 4 సంవత్సరాలకు కాపుకు రావాలంటే దాదాపు అప్పటికే ఒక ఎకరాకు వచ్చేసి 3-4 లక్షలు పెట్టుబడి పెడతారు రైతు. తర్వాత కాపుకు వస్తాయి. కరెక్ట్ కాపుకొచ్చి మాకు పంటలు పడుతాయి, మేము అప్పులు తీసుకుంటాం అనే సమయంలో నీళ్ళు ఎండిపోయి, నీళ్ళు లేక తోటలు నిలువున ఎండిపోతే ఆ రైతు నిజంగా ఎట్లుంటాడు? రైతులు ఆత్మహత్యకు సిద్ధం అంటే ఇదే. ఎందుకంటే 5 సంవత్సరాలు పోషించిన చెట్టు తన కళ్ళ ముందరే చీనికాయలు కాసి, నిజంగా ఇది గైరంగకాయలు, ఈరోజు ఈ కాయలు తోటలో ఉండింటే టన్ను 50,000 రూపాయలు పోతాయి. టన్ను 50,000 మార్కెట్ ఉంది ఈరోజు. కానీ ఈరోజు నిలువున ఈ రైతులు తోటలు ఎండిపోయింటే నాగలుడ్డం తాండాలో దాదాపు 800-900 రైతులు ఎండిపోయింది. భాస్కర్ నాయక్ ఎండిపోయి, తిరుపాల నాయక్ 2000 చెట్లు ఉన్నాయి. ఇక్కడ హనుమంత నాయక్ ఎండిపోయింది. ట్యాంకర్లతో నీళ్లు తోలుకుంటున్నారు. ఇన్ని తేలుకుంటా ఉన్నామని గవర్నమెంట్ స్పందన లేదు. మీకు తెలుసు, సోషల్ మీడియాలో, పేపర్లలో మనం చూస్తా ఉన్నాం. ముందే జిల్లా రైతు సంఘం నాయకుడు చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చినారు, పెద్దలు. తర్వాత మన మిత్రులు సిపిఎం నాయకులు, సిపిఐ నాయకులు, చెన్నప్ప అంతా సందర్శించినారు ఈ తోటలన్నీ. కానీ గవర్నమెంట్ నుండి చలనం లేదు. మేము ఒక్కటే గవర్నమెంట్ కోరుకుంటున్నాం, అధికార పార్టీ వాళ్ళని కోరుకుంటున్నాం, అధికార పార్టీ లీడర్లను కోరుకుంటున్నాం. అయ్యా, మేమేమో ఎలక్షన్స్ ఎలక్షన్ రావాలంటే ఇంకా 3 సంవత్సరాలు ఉన్నాయి. మిమ్మల్ని ఏదో విమర్శించి మేము లబ్ధి పొందాలని రాలే. రైతులు అనేవాడు నష్టపోయినాడు, రైతులు ఆత్మహత్యకు సిద్ధపడినాడు, రైతులు పెట్టుబడి పెట్టి కృషించిపోయినాడు. 5 సంవత్సరాలను సాకిన చెట్టు తన కళ్ళ ముందరే కొట్టేస్తా అంటే నీ కళ్ళకి నీళ్లు పెట్టుకొని ఏడుస్తున్నాడు బుద్ధు. ఆ బాధలు ఎవరికి చెప్పుకోవాలా, ఏం చేయాలనే ఉద్దేశంతో ఉంటే బాధపడద్దండి. ఇప్పటికే అంత పరామర్శించి మేము మీకు ఉన్నామంటూ మేము భరోసా ఇచ్చేకి వచ్చినాం. మీకు అందరికీ తెలుసు, గత వారంలో మొక్కజొన్న రైతు అయితేనే, చీనీ చెట్ల పైన, అరటి పైన, ప్యాడి ఒడ్ల పైన గిట్టుబాటు ధర లేదని చెప్పి ఆ పొద్దు మా ఇన్ఛార్జ్ డాక్టర్ సాకే సైదనాథ్ ఆధ్వర్యంలో కలెక్టర్ దగ్గర రిప్రజెంటేషన్ ఇచ్చినాం గత వారం. అయ్యా, మా పొలాలు ఇట్లున్నాయి, మా తోటలు ఎండిపోయినాయి, మా గిట్టుబాటు ధర లేదు, కాబట్టి మీరు స్పందించండి, గవర్నమెంట్ రెఫర్ చేయండి అని చెప్పి ఆ రోజు అడిగినాం. కానీ గవర్నమెంట్ స్పందన లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అనేది ఏమి ప్రతిపక్షంగా మాకు చెప్పాలి, మేము చేయాల్సిన బాధ్యత ఏమి? ఎక్కడ ఇబ్బందులు ఉంటే, ఎక్కడ ప్రజలకు ఇబ్బందులు ఉంటే ఆ ఇబ్బందులు పాలకపక్షానికి, అధికార పక్షానికి చెప్తే వాళ్ళు వచ్చి స్పందించి ఇప్పుడు మొన్న గత వారం మా ఇన్ఛార్జ్ వచ్చినప్పుడు చిన్నజలాలు వచ్చినాడు, సమస్యలు ఏమున్నాయి, పాములేవాలని చెప్పి సమస్యలు ఉన్నాయి, స్పందించినారు, బోర్ వేసినారు. నిజం, మంచిదే కదా. రేపు పొద్దున మీరు ఓట్లు అడుక్కోండి, మేము బోర్ వేసినాం, మీకు నీళ్ళు వేసినామని మంచిగా చెప్తాను. మేము మిమ్మల్ని విమర్శన చేయలే, కానీ ఒకటే చెప్తాను, విమర్శలు చేయొద్దండి. ఇప్పుడు మేము ఒకటే కోరుకుంటాం, రైతులకు న్యాయం చేయండి. జిల్లా మంత్రి ఉన్నారు, పెద్దలు, మన ఆర్థిక శాఖ మంత్రులు ఉన్నారు, ఏం పేరు ఆయన, పయ్యావులు కేశవన్న గారు చెప్తాను. అన్న, మీరు కూడా పెద్ద రైతు, మూతపూరు రైతులు, మీరు ముందు కాలంలోనే పెద్ద రైతులు, దయచేసి మీరు కూడా మన జిల్లాకు స్పందించండి. మాకు హంద్రీనీవా కాలం లేదు, చుట్టూ వచ్చి నీళ్లు లేవు,
వర్షా నీళ్ళతోనే మేము బతుకుతున్నాం మా రైతులంతా. కనీసం మీగుండా ఏమైనా ఆర్థిక సాయం, ఇన్పుట్ సబ్సిడీలు, ఇన్సూరెన్సులు లేవు, ఏంది లేవు. కాబట్టి మీరు మా ఎమ్మెల్యే గారు ఆ ఆర్థిక శాఖ మంత్రి కన్సల్ట్ అయ్యి మీ ఆధ్వర్యంలో మీరు దయచేసి నాగలుడ్డం తాండా సందర్శించండి. నాగలుడ్డం సందర్శించండి. మా వాళ్ళే కాదు, వైఎస్ఆర్ మీకు తెలుగుదేశం ఓటేసిన వాళ్ళకి తోటలు ఎండిపోయినాయి, ఉదాహరణ మా నరసాపురంలో రమణయ్య అనే రైతు పక్క తెలుగుదేశం, ఆయన 300 చెట్లు నిట్లు ఉన్నాయి. అదే కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయినా, కలెక్టర్ గారు ఆ ఫోటోల గురించి చూపించాం. సార్ ఇదిగో ఈ రైతు చెట్లు ఎండిపోయినాయి, ఇది ఈ మహిళా రైతు నీళ్లు తోలుకుంటున్నారు, వీళ్ళకి ఏమన్నా రైతుకు చేయండి అంటే ఆయన రెఫర్ చేస్తామన్నారు. కానీ ఇంతవరకు న్యాయం జరగలే. మేము ఒకటే కోరుకుంటున్నాం, గిట్టుబాటు ధర కల్పించండి. ఈ పొద్దు సింగనమల కాయకట్ట కింద 2800 ఎకరాలు ప్యాడ్ చేస్తే 1400, 1350 అయితే సీపురం కాడ అమ్ముతున్నారు. 2450 మీరు గిట్టుబాటు అంటాను. అదే మా మొక్కజొన్నకు 1650, 1700 మన ఆంధ్రాలో అమ్మితే, అదే పక్కనున్న తెలంగాణలో 2400 పడుతున్నారు. ఏమి మీరు ఎందుకు స్పందించడం లేదు? రైతు సహాయ నిధి అన్నారు కదా, ఏమైంది అనేది దయచేసి అర్థం చేసుకోండి. రైతుల పైన కచ్చ కట్టండి. రైతుకు సమస్యలు రాజకీయం చేయొద్దండి. మేము రాజకీయం చేయలేదు, ఎందుకంటే మాకు ఎలక్షన్ లేవు. ఇక్కడ వచ్చిన నష్టాలు, కష్టాలు, రైతుల బాధలన్నీ మీ దృష్టికి, అధికార పార్టీ వాళ్ళ దృష్టికి తీసుకుపోతున్నాం. అధికార పార్టీ ఎమ్మెల్యే గారు మీరు స్పందించండి మేడం, స్పందించండి. మీరు మీ నాయకునికి చెప్పండి, సీఎం గారికి చెప్పండి, మా సింగనమల నియోజకవర్గంలో తోటలు ఎండిపోతా ఉన్నాయి, రైతులు చాలా ఇబ్బందులు ఉన్నారు, 1000 అడుగులు వేసిన నీళ్లు వల్ల ఆత్మహత్యలు సిద్ధంగా ఉన్నారు, మన గవర్నమెంట్ చెడ్డ పేరు. దయచేసి చెప్పండి, మీరు ఆలోచన చేయండి. గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు మా జగనన్న ఆధ్వర్యంలో గత గవర్నమెంట్ ఏం చేస్తున్నారు? రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినాడు, ఇన్సూరెన్స్ ఇచ్చినాడు, పాలా వడ్డీతో రుణం ఇచ్చినాడు. ఎప్పుడైనా ఊహించుకున్నామా? ఇదే చీనీ చెట్లకు ఆ రోజు డబ్బులు వచ్చినాయి, దానిమ్మకు వచ్చినాయి, పత్తికి నాయనవారి పిల్లల్లో కోట్లు వచ్చినాయి. పత్తికి ఇచ్చినాడు, మొక్కజొన్నకి ఇచ్చినాడు, కందికి ఇచ్చినాడు, మిర్చికి, పండు మిర్చికి ఇచ్చినాడు. ఇదే రైతుకి పండు మిర్చికి తిరుపాల నాయక్ అని ఉన్నాడు, ఈ అంజీ నాయక్ ఉన్నాడు. దాదాపు 8 లక్షల రూపాయలు వచ్చినాయి. ఆ పొద్దు కులం చూడలే, మతం చూడడం, పార్టీ అనేది చూడుకోకుండా అందరికీ మీ నెలలో కూర్చుని మేము న్యాయం చేశాం. వీనికి ఇవ్వద్దు, వానికి ఇవ్వద్దని మేము ఆ రోజు చెప్పలే. కానీ ఈ మొత్తం గత 5 సంవత్సరాలు మా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎక్కడైనా కానీ తెలుగుదేశం నాయకులు కానీ సిపిఎం నాయకులు ధర్నాలు చేశారా? లేదు రైతుకి ఇబ్బంది చేశారా? కానీ ఆ పొద్దు మా మిత్రులు అంటున్నారు, ఏమన్నా మాకు పని లేకుండా మీరే మీ జగనన్న నీచుకుంటూ పోతారని అంటారు నాతో సిపిఎం సింగనమల నాయకులంతా. కానీ ఈ రోజు లేదు. మీరు టీడీపీ నాయకులు మీరు 5 సంవత్సరాల అధికారంలో పార్టీ ఉన్నప్పుడు మీరు ఎప్పుడైనా రోడ్లపై మీకు వచ్చినారా? ఎక్కడైనా ధర్నాలు చేసినారా? అంటే సమస్య అనేది రాకముందే మేమే స్పందిస్తాను మా నాయకుడు. ఇప్పుడు సమస్యలు దండి ఒక సంవత్సరం నుండి విపరీతమైన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలపై మేము ధర్నాలు చేస్తాను, రాస్తారోకోలు చేస్తాను. మీరే చేసుకోండి అంటే మీ ఇష్టం. రాబోయే ఎలక్షన్ ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. కాబట్టి రైతుల సమస్య మేము అందరం ఇట్లా రైతుల మీద వచ్చిండేది. స్పందించండి, రైతులకు న్యాయం చేయండి. ఎమ్మెల్యే గారు రండి మేడం, మేము కూడా మీ ఎన్నికలు వస్తాం, మేము మిమ్మల్ని విమర్శించాలని రాలేదు. మీరు మీ సీఎం గారికి చెప్పండి, మా సింగనమల మండలం ఇట్లుంది, చాలా ఇబ్బందులు ఉన్నారు రైతులు, వాళ్ళకి ఏందో చేయండి సార్ అడగండి. మేము కూడా మీ తరపున వచ్చే సిద్ధంగా ఉన్నాం. మేము రాజకీయం చేయడానికి రాలేదని చెప్పి మేము మరీ కోరుకుంటున్నాం. అది ప్రజల్లో మాట. కానీ నేను చంద్రబాబు నాయుడు వర్షాలకైతే నేనైతే సంబంధం లేదు. వర్షం అనేది అది ప్రకృతి కాబట్టి నేనైతే దానికి యాక్సెప్ట్ చేయను. అది జనంలో అనుకోవచ్చు, సరే జనం రకరకాలుగా అనుకుంటారు, కానీ నేనైతే దాన్ని కామెంట్ చేయను దయచేసి. ఎందుకంటే ఎలినో ప్రభావం, సూపర్ ఎలినో అని పేపర్లకు వస్తుంది, మీడియాలో వస్తుంది. కాబట్టి ఎలినో ప్రభావంగా మనకి ఇంకా వర్షాలు స్టార్ట్ అయ్యాలి. భయంకరమైన ఎండ ఉంది. ఈ రోజు 40-45 డిగ్రీకి మన సింగనమల మండలం పోయింది, తేడా ఉంది ఎండ. కాబట్టి రాజకీయాలు మాట్లాడడం దయచేసి స్పందించాలని కోరుకుంటున్నాం. రైతులు ఇబ్బందులు ఉండరు, ఆత్మహత్యలు చేసుకుంటారు. మందే సింగనమలే మొట్టమొదటి రాష్ట్రంలో మొట్టమొదటి. ఎందుకంటే ఇప్పుడు ఈ భాస్కర్ నాయక్ అనే రైతు ఉన్నాడు, ఇప్పటికే ఎంత పెట్టుబడి పెట్టినాడు? దాదాపు 10 లక్షలు పెట్టినాడు, బోర్లు వేసినాడు. హనుమంత నాయక్ అని ఉన్నాడు, 4 బోర్లు వేసినాడు. మీరే 2450 అడుగులు వేసినాడు. అట్లా సారీ 550 అడుగులు వేసినారు. ఒక అడుగు 120 లెక్కన ఎంత అవుతుంది? ఒక సుక్క నీళ్లు పల్లె. కానీ ఇడిచిపెట్టలేక మళ్ళీ ట్యాంకర్తో నీళ్ళు తోలుకుంటున్నాడు. అంటే అంత పెట్టుబడి పెట్టి అప్పులు చేసి ఏం చేసుకుంటాడు? దిక్కు తెలక చెట్టుకి తోటలో కూర్చొని ఆలోచన చేసి ఏం చేయాలి, అప్పులు వస్తాడు, నేను కట్టుకోలేదు, ఏం చేయాలని సరే పురుగుల మందం కింద తాగి చచ్చిపోతాడు. అంటే ఇతను కాదు, ఇది జరుగుతుంది. ఇది జరగకూడదంటే మీరు ఆపల్లా. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వండి, ఇన్సూరెన్స్ ఇవ్వండి, ఎవరు ఎండిపోతే వాళ్ళకి ఇవ్వండి. దాంట్లో వైఎస్ఆర్ పార్టీ కనీసం మీకు ఓటేసిన కానీ ఇవ్వండి. మాకు ఇకపోయిన వాళ్ళ వాళ్ళు కూడా ఎండిపోయినాయి. స్పందించాలని నేను కోరుకుంటున్నా.